అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. మేషరాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఈ వారఫలం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి అంటే ఆ రాశి అధిపతి కుజుడు, అంగారకుడు లేదా మంగళుడు అంటాం. వీళ్ళు అత్యంత పరాక్రమవంతులు. ఆడవాళ్ళకైతే రోషం ఎక్కువ, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కాస్త మొండి వాళ్ళుగా పిలువబడతారు. పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి ఏది పట్టినా అంత తొందరగా వదిలిపెట్టరు అని చెప్పి కూడా మనం బాగా గుర్తేసుకోవాలి. మేషరాశి అంటేనే మనకు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదంలో పుట్టిన వాళ్ళు. అశ్విని నక్షత్రం అంటే కేతు మహాదశలో పుట్టిన వాళ్ళు, భరణి నక్షత్రం అంటే శుక్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, కృతికా నక్షత్రం అంటే రవి మహాదశలో పుట్టిన వాళ్ళు. ఇన్ని రకాలుగా ఒక మేషరాశిలోనే ఎన్నో ఉంటాయండి. మరి రాశి స్వభావం మనము పట్టుదల ఉంటుంది, రోషం ఎక్కువ, ఏ పని చేసినా పూర్తయ్యేదాకా నిద్రపోరు, రిలేషన్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు, వీళ్ళు బాగా కష్టపడతారు అనేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ కూడా నక్షత్రం పరంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ రకంగా ఉంటారు, భరణి నక్షత్రం వాళ్ళ నక్షత్ర స్వభావం ఏమిటి, అలాగే కృతికా నక్షత్రం స్వభావం ఏమిటి, ఇవన్నీ కూడా మనం రాను ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా అధిదేవతలు నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి అంటారండి. మంగళవారమే ప్రత్యేకంగా వీళ్ళకు గుళ్ళల్లో అత్యంత గొప్పగా పూజలు జరుగుతాయని మీరు గమనించాలి. మరి మంగళవారం తలస్నానం చేసి మేషరాశి వాళ్ళకు నచ్చిన ఈ 3 గుళ్ళల్లోకి వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రం కానీ, స్కందషష్ఠి కవచం కానీ, లేదా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కానీ చదువుకుంటూ ఎర్ర కందిపప్పు దానం చేస్తూ ఎర్ర బట్టలు, ఎర్ర రవికలు ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ, మగవాళ్ళకి ధోతీలు ఎర్రది ఇవ్వడం కానీ గుళ్ళో పూజారికి చేస్తూ చక్కగా కుజమంత్రాన్ని 7 సార్లు చదువుతూ
తెల్ల పగడం అనే ఉంగరాన్ని ఉంగరం వేలికి మంగళవారం నాడు 7,000 జపాలు చేసి సిల్వర్ మేకింగ్ ఛార్జీ పూజ అన్నీ కలిపి ఇస్తామండి. దాన్ని మీరు పెట్టుకొని నేను చెప్పింది చెయ్యండి. 7 వారాల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది మేషరాశి వాళ్ళకి ఉంటుంది. ఈ వారం కానీ చూసుకుంటే గ్రహాల స్థితిని బట్టి కుజుడు 3వ ఇంట్లో శత్రుస్థానంలో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. అలాగే కొంచెం నెగిటివిటీ అనేది కనబడతా ఉంది రాసుల్లో. అనుకున్న పనుల్లో జాప్యం, అనుకున్న పని తొందరగా అవ్వకపోవటం, చికాకు ఎక్కువగా ఉండటం. ఇందుకే నేను ముందుగానే ఎందుకు చెప్పానంటే గుడికి వెళ్ళండి, నేను చెప్పింది చెయ్యండి. గ్రహాలు ఎలా ఉన్నా సరే మీకు ఫలితాలు మాత్రం బాగుంటాయి. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబంలో సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగుంటాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటుంది. ఈ దసరా సెలవుల్లో, ఈ నవరాత్రుల్లో బంధువులతో మీరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క చిన్ననాటి స్నేహితులు, బంధువులందరూ చాలా ప్రేమగా, ఆప్యాయంగా, ఎప్పుడూ లేనంత ప్రేమని ఈసారి కనిపిస్తారనేది మీరు బాగా గమనించండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మేషరాశి వాళ్ళు మీ ఫ్యామిలీని అందరినీ కూడా ఇన్వైట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ధైర్యాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా కలిగి ఉండి ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యం అయితే సూపర్ డూపర్గా ఉంది. శత్రువులు మిత్రులైపోతారు. అప్పులు తీరే మార్గాలు అద్భుతంగా వస్తాయి. అప్పుల భయం అనేది మేషరాశి వాళ్ళకి ఉండదుగాక ఉండదు ఈ వారం, అది గ్యారంటీ. భార్యాభర్తల మధ్య ఎంత చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అభిమానించుకుంటారు, గౌరవించుకుంటారు. ప్రేమికులకైతే పట్టనంత ఆనందమే. వాళ్ళ మనసులో మాటలు చెప్పుకోవడానికి అనుకూలమైన పరిస్థితి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకొని భార్యాభర్తలు పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం అన్నీ అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఆ అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండమైన అదృష్టం అనమాట. అసలు తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో అన్ని పనులు పూర్తవుతాయి. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు. మంచి ఉద్యోగం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి వెళ్తాయి. ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉంది, ఒక్క రాస్యాధిపతి తప్ప. కాబట్టి మంచి అదృష్టవంతులు అవుతారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అద్భుతంగా జరుగుతుంది. ఖర్చులు మాత్రం శుభకార్యాలకు అధికంగా పెడతారని మీకు ముందే చెబుతున్నా. మరి మీ జాతకం తెలుసుకోవడానికి కోసం తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.